మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని, గతంలో తాను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పన్నులను పర్యవేక్షించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసిన మాదిరిగా ఉందన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని కంపెనీలు బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యే భజన బృందం ప్రశ్నించిన వారిపై పోలీసులు అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దు. అధికార పార్టీ నాయకులు కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మీడియా సమావేశంలో తెలిపిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ వ్యవసాయ కేంద్రంలో గత 20 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు చేయని ధాన్యం కుప్పలను పరిశీలించి మున్సిపల్ కేంద్రంలో పెండింగ్లో ఉన్న పనుల్ని పర్యవేక్షించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. 18 నెలలు అవుతా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి, కనీసం ఈ 22 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుప్పల్లో నీళ్ల సమస్య ఉండేదా? అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినాం. కేసీఆర్ వస్తేనే, ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి. అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి. ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని, చౌటుప్పల్ యజమానులకు గాని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయాలి. రేషన్ కార్డులలో వాళ్ళకి కొడుతోలకే, వాళ్ళకి భజన చేస్తోలకే, వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎంతో మంది చెప్తా ఉన్నారు. ఇండ్ల విషయం కూడా అదేనట. వాళ్ళ పేర్ల పచ్చి దరిద్రులు కూడా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. వాళ్ళకు భజన చేసిన వాళ్ళకే ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట, లేకపోతే లేదట. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి. ఇవాళ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారో, లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో, లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసిలాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి 5 సార్లు ఫోన్ చేసినా, 6 సార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులుం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది. ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే, మేము కట్టిన ప్రతి రూపాయితో